తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక పాలసీ తీసుకురావాలనుకుంటుంది. హెల్త్ టూరిజం పాలసీ. హెల్త్ అనేది మన రాష్ట్రంలో ఉన్న వాళ్లకు వైద్యాన్ని అందించడమే కాదు, ప్రపంచంలోనే ఉన్న వాళ్లకు తెలంగాణ రాష్ట్రం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి అన్ని రకాల వైద్య సహకారం అందించడానికి అవసరమైన పాలసీని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అదేవిధంగా ఫార్మా, వీఆర్ లిజెండ్స్ ఇన్ ఫార్మా. నాకు తెలిసి 1/3 ఆఫ్ ది వ్యాక్సిన్స్, 35% ఆఫ్ ది బల్క్ డ్రగ్స్ ప్రొడ్యూస్డ్ తెలంగాణ స్టేట్. దేశంలోనే ప్రపంచంలోనే బల్క్ డ్రగ్స్ విషయంలో, వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలుసు. కోవిడ్ సందర్భంగా కూడా మనమే అత్యధికంగా ఇక్కడ నుంచి వ్యాక్సిన్ని సరఫరా చేయడం జరిగింది. కోవిడ్ సందర్భంగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు వైద్యాన్ని అందించడమే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రాం కూడా వారు చేయడము, ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి, కోవిడ్ వచ్చిందంటే ప్యానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు అనే అవగాహన కల్పించడంలో కూడా నాగేశ్వర రెడ్డి గారు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యాన్ని అందించే క్రమంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదవాడు కలలో కూడా ఊహించని కార్పొరేట్ రంగ వైద్యాన్ని అత్యంత నిరుపేదకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆనాడు 2 లక్షల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందించే పథకాన్ని దేశంలోనే మొట్టమొదట మన తెలుగు రాష్ట్రాలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆ పథకం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి నేను ముఖ్యమంత్రి అయిన 2వ రోజే 10 లక్షల రూపాయల వరకు ప్రతి పేదవాడికి వైద్యాన్ని ఉచితంగా అందించడానికి సంపూర్ణమైన నిర్ణయం తీసుకున్నాం.